అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలా భావించే దేశం. అలాంటి దేశంలో ద్రవ్యోల్బణం 3 సంవత్సరాల గరిష్ట స్థాయి అంటే 4.2% చేరుకుంటే సాధారణంగా ఏ దేశాధినేత అయినా ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తాడు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. ఐ లవ్ ద ఇన్ఫ్లేషన్, ది నంబర్స్ వేర్ గ్రేట్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకవైపు పెరిగిన ధరలతో మిడిల్ క్లాస్ అమెరికన్లు అప్పుల్లో కూరుకుపోతుంటే మరోవైపు అధ్యక్షుడు మాత్రం ఆ గణాంకాలను విజయగాథగా చూపించడం వెనక అసలు కథ ఏంటి? ఇరాన్ ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హెర్మూజ్ సంక్షోభం, అలాగే పెరిగిన గ్యాస్ ధరలు, కుప్పకూలుతోన్న మార్కెట్లు, ఫెడరల్ రిజర్వ్పై రాజకీయ ఒత్తిడి ఇవన్నీ కలిసి అమెరికాను ఆర్థిక తుఫాన్ దిశగా నెడుతున్నాయా? లెట్స్ వాచ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం, అక్కడి ఆర్థిక గణాంకాల్లో కనిపించే ప్రతి చిన్న మార్పు కేవలం అమెరికా ప్రజలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. అలాంటి దేశానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ చర్చకు దారితీశాయి. ఐ లవ్ ది ఇన్ఫ్లేషన్, ద నంబర్స్ వర్ గ్రేట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆర్థిక నిపుణులు, ప్రతిపక్ష వర్గాలు, మీడియా విశ్లేషకుల మధ్య తీవ్రమైన చర్చకు కారణమయ్యాయి. ఎందుకంటే ఒక దేశంలో ద్రవ్యోల్బణం అంటే కేవలం ఆర్థిక శాస్త్ర పుస్తకాల్లో ఉండే గణాంకం మాత్రమే కాదు, అది ప్రజల జేబులపై పడే ప్రత్యక్ష భారం, కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఒక కీలక సూచి. అంతర్జాతీయంగా ఇరాన్తో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గం మూతపడటానికి ఆయనే కారణమయ్యారు. ఈ పిచ్చి నిర్ణయం వల్ల గ్లోబల్ సప్లై చైన్, రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయి అమెరికాలో ద్రవ్యోల్బణం 4.2% చేరింది. నిత్యావసరాలు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజల పొదుపు కరిగిపోతూ వారు బతుకులీడ్చలేక క్రెడిట్ కార్డుల అప్పుల్లో మునిగిపోతున్నారు. ద్రవ్యోల్బణం 4.2% చేరుకోవడం అంటే సాధారణంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం, రోజువారీ ఖర్చులు పెరగడం, పొదుపులు విలువ కోల్పోవడం అనే అర్థం. ఇంధనం, ఆహారం, వైద్యం, గృహ అవసరాల ధరలు పెరుగుతున్న సమయంలో మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వ నాయకత్వం నుండి కోరుకునేది భరోసా, ఆర్థిక ఉపశమన చర్యలు, బాధ్యతాయుతమైన స్పందన. కానీ ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం భిన్నంగా కనిపించాయి. ఆయన వ్యాఖ్యలను కొందరు మద్దతుదారులు ఆర్థిక స్థిరత్వంపై విశ్వాసంగా అభివర్ణిస్తే, విమర్శకులు మాత్రం ప్రజల ఆర్థిక కష్టాల తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న పరిస్థితి సులభం కాదు. పెరుగుతున్న ఇంధన ధరలు, అద్దెలు, విద్యా ఖర్చులు, ఆరోగ్య బీమా ప్రీమియంలు ఇప్పటికే కుటుంబ బడ్జెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒకప్పుడు సాధారణంగా కనిపించిన నెలవారీ ఖర్చులు ఇప్పుడు అనేక కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. చాలామంది క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నారు. పొదుపులు క్రమంగా కరిగిపోతున్నాయని పలు ఆర్థిక సర్వేలు సూచిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ అగ్రనేత చేసిన వ్యాఖ్యలు సహజంగానే ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, ట్రంప్ వ్యాఖ్యల వెనుక నిజంగా ఆర్థిక అర్థముందా, లేక అది రాజకీయ సందేశమా? ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా సందర్భాల్లో ఆర్థిక గణాంకాలను తమ పాలన విజయాలుగా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక నెల గణాంకం ఒక తాత్కాలిక సూచి, ఒక మార్కెట్ ప్రతిస్పందన ఆధారంగా మొత్తం ఆర్థిక పరిస్థితిని విజయంగా ప్రకటించడం కొత్త విషయం కాదు. అయితే ద్రవ్యోల్బణం వంటి అంశాల్లో సాధారణ ప్రజల అనుభవం గణాంకాల కంటే భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వం సంఖ్యలు బాగున్నాయని చెబుతుంటే మార్కెట్లో పాలు, గుడ్లు, ఇంధనం, గృహ అవసరాల ధరలు పెరిగితే ప్రజలకు కనిపించేది వారి జేబుపైనే ప్రభావం. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా ప్రస్తుతం అమెరికా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ సంబంధిత పరిణామాలు గల్ఫ్ ప్రాంత చమురు సరఫరాపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ చుట్టూ ఉద్రిక్తత పెరిగితే చమురు ధరలపై తక్షణ ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం కేవలం ఇంధనంపైనే కాదు, రవాణా, ఆహార సరఫరా, ఉత్పత్తి వ్యయం, విమాన ప్రయాణ ఖర్చులు వంటి అనేక రంగాలపై ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గింపు వంటి నిర్ణయాలు కీలకమవుతాయి. కానీ అధిక వడ్డీ రేట్లు పెట్టుబడులను మందగింపజేస్తాయి. తక్కువ వడ్డీ రేట్లయితే ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉంటుంది. ఈ సమతుల్యత సాధించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అందుకే కేంద్ర బ్యాంకులు రాజకీయ ప్రభావం లేకుండా పనిచేయాలని ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక సూత్రం ఉంది. ట్రంప్ మరియు ఫెడరల్ రిజర్వ్ మధ్య గతంలోనూ విభేదాలు కనిపించాయి. వడ్డీ రేట్లు తగ్గించాలని, రాజకీయ ఒత్తిడి తీసుకురావడం, కేంద్ర బ్యాంక్ విధానాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలు అమెరికా రాజకీయ చర్చల్లో ప్రధానంగా నిలిచాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆర్థిక వ్యవస్థను తక్షణ రాజకీయ ప్రయోజనాల దృష్టితో చూడడం ప్రమాదకరం. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పుడు ఆర్థిక గణాంకాలను రాజకీయ ప్రచార సాధనంగా ఉపయోగించే అవకాశాలు పెరుగుతాయి. అమెరికాలో వినియోగదారుల విశ్వాస సూచీ కూడా ప్రస్తుతం ఒక కీలక అంశంగా మారింది. అనేక సర్వేలు ప్రజల్లో భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతోందని సూచిస్తున్నాయి. ఉద్యోగ భద్రత, ఆరోగ్య ఖర్చులు, గృహ రుణాలు, వడ్డీ భారాలు ఇవన్నీ కుటుంబాలను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రజల మనస్తత్వం ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ప్రజలు ఖర్చులు తగ్గిస్తే వ్యాపారాలు ప్రభావితమవుతాయి. వ్యాపారాలు మందగిస్తే ఉద్యోగాలు ప్రభావితమవుతాయి. ఇది చివరకు మందగమనానికి దారితీసే అవకాశం ఉంటుంది. మరోవైపు ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత వెర్రి నిర్ణయాల వల్ల అటు అమెరికా ప్రజలు, ఇటు యావత్ ప్రపంచం ఎంతలా నష్టపోతుందో పై నివేదిక స్పష్టంగా చూపిస్తోంది. ఇంత జరుగుతున్నా ఒక దేశాధినేతగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ నాకు ఈ ద్రవ్యోల్బణం నచ్చింది అని వ్యాఖ్యానించడం ఆయన మూర్ఖత్వానికి అద్దం పడుతోంది. ఆర్థిక నిపుణులైన గోల్డ్మన్ సాక్స్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు భవిష్యత్తులో ఆర్థిక మందగమనం వస్తుందని హెచ్చరిస్తున్నా తన ఒంటెద్దు పోకడతో వడ్డీ రేట్లను తగ్గించాలంటూ ఫెడరల్ రిజర్వ్ పై రాజకీయ ఒత్తిడి తెస్తున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ ఏకపక్ష నియంతృత్వ నిర్ణయాల వల్ల కేవలం అమెరికాలోనే కాకుండా ఆసియా మార్కెట్లైన టోక్యో, షాంఘై, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలిపోయి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పెట్టుబడిదారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తి అహేతుక నిర్ణయాలు, బాధ్యతారాహిత్యమైన వైఖరి వల్ల నేడు ప్రపంచవ్యాప్తంగా అభద్రతాభావం, ఆర్థిక సంక్షోభం నెలకొన్నాయి. అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు కూడా అమెరికా ఆర్థిక పరిస్థితిపై జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కొన్ని ప్రధాన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు వడ్డీ రేట్లు ఆశించినంత వేగంగా తగ్గకపోవచ్చని, ద్రవ్యోల్బణ ఒత్తిడి కొనసాగితే ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడవచ్చని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ మద్దతుదారులు మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత బలమైన వ్యవస్థల్లో ఒకటేనని, ఉద్యోగ మార్కెట్ ఇంకా బలంగానే ఉందని వాదిస్తున్నారు. అయితే ఒక ప్రజాస్వామ్య దేశాధినేతగా నాయకత్వంలో ముఖ్యమైన అంశం కేవలం గణాంకాలు కాదు, ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం కూడా. ఒకవేళ ప్రజలు ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామని భావిస్తే ప్రభుత్వం సంఖ్యలు ఎంత అనుకూలంగా ఉన్నాయని చెప్పినా ఆ సందేశం ప్రజలకు చేరకపోవచ్చు. రాజకీయ నాయకత్వం అంటే కేవలం విజయాలను ప్రచారం చేయడం కాదు, ప్రజల ఆందోళనలను గుర్తించి స్పందించడం కూడా. ట్రంప్ రాజకీయ శైలి ఎప్పటి నుంచో నేరుగా మాట్లాడే విధానంగా గుర్తింపు పొందింది. ఆయన మద్దతుదారులు దానిని నిజాయితీగా చూస్తారు, విమర్శకులు మాత్రం అతిశయోక్తిగా అభివర్ణిస్తారు. ద్రవ్యోల్బణంపై చేసిన తాజా వ్యాఖ్యలు కూడా అదే విభజనను మరింత స్పష్టంగా చేశాయి. కొందరికి అది విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నంలా కనిపిస్తే, మరికొందరికి అది వాస్తవ సమస్యల తీవ్రతను తగ్గించి చూపే వ్యాఖ్యలా అనిపించింది. ఇక్కడ మరో పెద్ద అంశం ఉంది, ప్రపంచానికి అమెరికా ఇచ్చే సంకేతం. అమెరికా అధ్యక్షుడి ప్రతి వ్యాఖ్య అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపగలదు. పెట్టుబడిదారులు, విదేశీ ప్రభుత్వాలు, గ్లోబల్ సంస్థలు అమెరికా ఆర్థిక దిశను జాగ్రత్తగా గమనిస్తాయి. అలాంటి సమయంలో ద్రవ్యోల్బణంపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్ భావజాలాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు పెరుగుతున్న జీవన వ్యయం, మరోవైపు రాజకీయ ప్రచారాలు, మరోవైపు ప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒక క్లిష్ట దశలోకి నెడుతున్నాయి. ఇలాంటి సమయంలో నాయకత్వం నుండి ప్రజలు ఆశించేది సమతుల్య స్పందన, వాస్తవ పరిస్థితుల అంగీకారం, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా ఎవరికి వారు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చు. కానీ ద్రవ్యోల్బణం అనే అంశం సామాన్య ప్రజల జీవన ప్రమాణాలకు నేరుగా సంబంధించిన విషయం. గణాంకాల వెనుక ఉన్న మానవ జీవితాలను మరచిపోకూడదు. మధ్యతరగతి కుటుంబాలు ధరల భారంతో సతమతమవుతున్న సమయంలో ఆర్థిక విధానాలపై చర్చ మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. నాయకత్వం అంటే కేవలం సంఖ్యలపై ఆనందం వ్యక్తం చేయడం కాదు, ఆ సంఖ్యల వెనుక ఉన్న ప్రజల ఆందోళనలను అర్థం చేసుకోవడం కూడా. అమెరికా ఆర్థిక భవిష్యత్తు, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, గ్లోబల్ చమురు మార్కెట్లు, మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాలు ఇవన్నీ కలిసి రాబోయే నెలల్లో పరిస్థితిని నిర్ణయించనున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, ఆర్థిక గణాంకాలు రాజకీయ చర్చలకు ఆయుధాలుగా మారినప్పటికీ చివరికి వాటి ప్రభావాన్ని మోసేది సామాన్య పౌరుడే.
అదే ఏ ప్రభుత్వానికైనా అసలు పరీక్ష.